అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ప్రపంచాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. ప్రపంచాన్నే కాదు భారత్ని కూడా భూకంపాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఆసియా ఖండంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. పొరుగునే ఉన్న మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన భూకంపం మిగిల్చిన ప్రాణ ఆస్తి నష్టం అంతా ఇంత కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపేశాయి. కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. మయన్మార్, థాయిలాండ్ దేశాలలో వచ్చిన భూకంప విలయం నుంచి ఆ దేశాలు కోలుకోలేక ముందే ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. పపువా న్యూగినియాలో 6 తీవ్రతతో భూకంపం మరవకముందే పాకిస్తాన్లో మరో భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో పాకిస్తాన్ ఒక్కసారిగా వణికిపోయింది. నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు భూకంపం సంభవించింది. దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రకంపనలతో రాజధాని ఇస్లామాబాద్ ఊగిపోయింది. శనివారం ఉదయం 11:54 సమయంలో 4.3 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. పాక్, ఆఫ్ఘాన్, తజికిస్తాన్ సరిహద్దు సమీపంలో భూమికి 88 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. ప్రధానంగా స్వాత్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పరిసర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. కేవలం 36 నిమిషాల తర్వాత మధ్యాహ్నం 12:30 రెండవసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలు పైన 5.5 తీవ్రతగా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. ఇక ఈ ప్రకంపనలతో పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో భవంతులు నేలమట్టమైనట్లుగా తెలుస్తోంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన భూకంప కేంద్రాలు రాజధాని ఇస్లామాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలలో ప్రకంపనలకు గురి చేసింది. ఈ భూకంప తీవ్రత భారత్లోనూ కనిపించింది. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్, జమ్మూ కాశ్మీర్లలో ప్రకంపనలు రికార్డయ్యాయి. భౌగోళికంగా క్రియాశీలక భూకంప ప్రాంతం పాకిస్తాన్. యురేషియన్ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల పరిధిలోకి వస్తుంది దేశం. దీని పరిధిలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్, కొన్ని గిరిజన ప్రాంతాలు యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచుల ఉన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్సెస్తో పాటు మన దేశంలోని జమ్మూ కాశ్మీర్ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్ పరిధిలో ఉంటాయి. ఇక ఫలితంగా ఈ రీజియన్లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయని సెస్మాలజీ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండడం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. లోతు తక్కువగా ఏర్పడిన భూకంపాల వలన ఎక్కువ నష్టం ఉండే అవకాశం ఉంటుంది. వీటి వలన భూమి భారీగా చీలికలకు గురయ్యే ప్రమాదం ఉంది. యురేషియన్ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ల మధ్య పాకిస్తాన్ ఉంది. ఈ ప్రాంతం ఎక్కువగా భూకంపం సంభవించే రీజియన్లో ఉంది. ప్లేట్స్ కదలికలు, సర్దుబాట్ల వలన అప్పుడప్పుడు పాక్లో భూకంపాలు నమోదవుతూనే ఉంటాయి. బలూచిస్తాన్, ఖైబర్ కనుమలు, గిల్గిత్ బాల్టిస్తాన్ మొదలైన ప్రాంతాలు యురేషియన్ ప్లేట్కు దక్షిణంగా ఉన్నాయి. సింధు, పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్లకు నార్త్ వెస్ట్ దిశలో ఉన్నాయి. ఈ 2 ప్లేట్ల ఢీకొన్న ప్రతిసారి ఈ ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కేంద్రం తెలిపింది. ఇటీవల మయన్మార్, బ్యాంకాక్లో వచ్చిన భూకంప ప్రళయం సృష్టించిన సంగతి తెలిసిందే. 3,000 మందికి పైచిలుకు చనిపోగా 4,000 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మందిని ఇంకా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.